హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డాలీ డైలీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. వీడియోస్కి చాలా గ్యాప్ అయితే వచ్చేసింది, కొంచెం వర్క్లో బిజీగా ఉన్నాను. ఈరోజు వీడియో వచ్చేసి సొర అంటే షార్క్. మీకు తెలుసండి సొరను ఎప్పుడైనా మీరు తిన్నారా? మా గోదావరి సైడ్ అయితే ఈ సొర చేపనైతే చాలా చాలా ఇష్టంగా వండుకొని తింటారండి. ఇది చాలా కొంచెం కష్టమైన ప్రాసెస్. ఇందులో ఇక్కడ 2 సొరలైతే తీసుకున్నాం. అది బాగా మనం బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకున్న తర్వాత దాని మీద ఉన్న స్కిన్ అంతా నీట్‌గా క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే కొంచెం ఇసక ఇసకగా అలా ఉంటది కాబట్టి నీట్‌గా మనం ఒక 4-5 టైమ్స్ మనం వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత మనం చూపిస్తున్న విధంగా మనం దీన్ని బాగా స్మాష్ అయితే చేసుకోవాలి. ఈ కర్రీ వండడం చాలా ఈజీ ప్రాసెస్. ఫస్ట్ మనం ఫిష్‌ని క్లీన్ చేసుకోవడం అనేది కొంచెం కష్టంగా ఉంటది. ఇప్పుడు మనం దీన్ని స్మాష్ చేసుకున్న తర్వాత ఇందులో మనకి టేస్ట్‌కి తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి, పసుపు యాడ్ చేసుకోవాలి, కారం కూడా ఒక 5 టీ స్పూన్స్ వరకు మనం కారం అయితే యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది నీచు వాసన రాకుండా ఉండడం కోసం మనం కారం అయితే ఎక్కువ యాడ్ చేసుకోవాలి. మనం కారం ఎంత యాడ్ చేసుకున్నా మనం అంత కారంగా అయితే అనిపించదు. మనం 5 టీ స్పూన్స్ వరకు కారం అయితే వేసుకున్నాం కదా! ఇంకా ఇక్కడ మా అమ్మ ఇంకా ఒక టీ స్పూన్ వరకు కారం యాడ్ చేయమని చెప్పింది. ఇప్పుడు ఇందులోనే మనం 10 పచ్చిమిర్చిని అయితే యాడ్ చేసుకోవాలి. అంటే మనం ఆనియన్స్‌ని ఒక 3 ఆనియన్స్‌ని మనం తీసుకొని చిన్న చిన్న ముక్కల కింద బాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక 10 పచ్చిమిర్చిని, ఒక మీడియంగా ఉండే పచ్చిమిర్చిని మనం చిన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చిని కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఆనియన్స్ అనేవి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను కదండి, ఆనియన్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తేనే కర్రీకి మంచి సూపర్ టేస్ట్ ఉంటుందని. ఇప్పుడు ఇందులో కూడా ఆనియన్స్ అనేవి బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ మసాలా అంతా కలిపి పెట్టుకున్న సొరనైతే వేసుకోవాలి. వేసుకుని మనం ఒక 5-10 మినిట్స్ వరకు మనం దీన్ని బాగా కలుపుతూ ఉండాలి. ఇక్కడ వీడియో అడ్జస్ట్ అయితే చేస్తున్నాను. చూసారా? ఈ విధంగా మనం ఆనియన్స్, సొర అన్నీ మిక్స్ అయిపోయే వరకు మనం కలుపుకోవాలి. మనం కారం యాడ్ చేసాం కాబట్టి ఒక 3 టైమ్స్ వరకు మనం మూత పెట్టి తీస్తూ కలుపుతూ ఉండాలి. అలా చేస్తూ ఉంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. స్మెల్ కూడా అద్దరిపోతుంది. ఈ వీడియో అయితే నేను సాటర్డే చేశాను. కాకపోతే వీడియో పోస్టింగ్ అనేది లేట్ అవుతుంది. నాకు ఇప్పుడు చూస్తున్నా కూడా చాలా నోరు ఊరుతుంది. ఇక నేను టేస్ట్ అయితే చూస్తున్నాను. అంటే సాల్ట్ అనేది, కారం అన్నీ సరిపోయిందా లేదా అని మనం ఈ స్టేజ్‌లో చూసుకోవాలి. ఏదైనా తక్కువైతే ఈ స్టేజ్‌లోనే మనం అడ్జస్ట్ చేసుకోవాలి. ఇందులోనే ఒక లెమన్, ఒక నిమ్మకాయని 2 బద్దల కింద చేసుకుని లెమన్ అయితే మనం వేసుకోవాలి. లెమన్ వేసుకుంటే కర్రీకి సూపర్ యమ్మీ టేస్ట్ వస్తది. లాస్ట్‌లో కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే రెడీ అయిపోతుంది. అంతేనండి. ఎంతో ఈజీగా సొరపిట్టు కర్రీ అయితే రెడీ. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.